హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు రెసొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. అండ్ మీకు రెసొనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించింది కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. ప్రెజెంట్ మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీస్ క్యారీ చేస్తున్నారు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, నిన్న మీ అందరూ వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నారు అని ఆశిస్తున్నాను. అండ్ నేను కూడా వినాయక చవితి చాలా బాగా చేసుకున్నాను. సో, మీ అందరూ కూడా మీ మీ కోరికలు ఆ వినాయకుడికి విన్నపించుకున్నారు అనుకుంటున్నాను. అండ్ ఆ వినాయకుడి ఆశీస్సులు మనందరి పైన, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరిపైన, మన ఛానల్ వ్యూవర్స్ అందరిపైన ఎల్లవేళలా ఉండాలి అని కోరుకుంటున్నాను. బిలేటెడ్ హ్యాపీ వినాయక చవితి. ఓకే. సో, ఇక్కడ మీ పర్సన్ అంటే మేబీ మీ పార్ట్నర్ అవ్వచ్చు, మీరు ఇష్టపడే వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు ప్రెజెంట్ ఎలాంటి ఎనర్జీస్‌లో ఉన్నారు అనేది చెక్ చేద్దాము. సో, కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ మనసులో ఎవరి కోసం అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది కూడా గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. సో, కార్డ్స్ షఫుల్ చేసేద్దాం. సో, కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో, లైక్ చేయడం వల్ల ఏంటంటే మీకు సంబంధించిన మెసేజెస్ కూడా తప్పకుండా వస్తాయి. అండ్ ఇంకొంతమందికి కూడా మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. పర్సన్ ఆన్ యువర్ మైండ్ ఏం అనుకుంటున్నారు, ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు, ఫోర్స్ఫుల్గా మీరు ఇది నాకు సంబంధించిన మెసేజ్ ఏమో అని మిమ్మల్ని మీరు రీడింగ్లో ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. మీకు సంబంధించిన పర్సనల్గా రీడింగ్ కావాలి అనిపిస్తే మీ మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. మీ మ్యారేజ్ రిలేటెడ్ కావచ్చు, మీ ఫ్రెండ్ రిలేటెడ్ కావచ్చు, అండ్ మీ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు. సో, ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా, లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా, అసలు వాళ్ళకి నేనంటే నిజంగా ఇష్టం ఉందా లేదా, సో ఎంతసేపు వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తే వీళ్ళు ఏమన్నా చేంజ్ అవుతారా, మీ మ్యారేజ్ రిలేటెడ్ కావచ్చు, జాబ్ రిలేటెడ్ కావచ్చు, అండ్ కెరియర్ రిలేటెడ్ కావచ్చు. సో, మీరు దేని రిలేటెడ్గా పర్సనల్గా తెలుసుకోవాలి అనిపించినా సరే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే. డైరెక్ట్గా ఎవరు కాల్స్ చేయకండి ప్లీజ్. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రజెంట్ మా వ్యూవర్స్ విషయంలో ఎలాంటి ఎనర్జీని క్యారీ చేస్తున్నారు, ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి.
Our relationship was toxic. Now I know why I didn't have these feelings for anyone else. Why I can't move on just the way you did so easily. సో మీ పర్సన్ ఏంటంటే మీరు తన నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. తనే ఇంకా మీకోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు మూవ్ ఆన్ అయిపోయినట్టుగా నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా అంటున్నారు. యూ టుక్ మీ ఫర్ గ్రాంటెడ్. సో నువ్వు నన్ను గ్రాంటెడ్గా తీసుకున్నావు, సీరియస్గా తీసుకోలేదు. ఐ డెంట్ ఫైండ్ యూ ఇనీషియల్లీ అట్రాక్టివ్. అంటే స్టార్టింగ్లో మీరు మీ పర్సన్కి అంత అట్రాక్టివ్గా కానీ అంత ఇంప్రెసివ్గా కానీ ఏమీ అనిపించలేదంట. ఐ నీడ్ సమ్ వన్ ద టైమ్ సో ఐ చూజ్ యూ. ఐఎమ్ డయింగ్ టు సీ యూ. మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు. ఐ వండర్ వాట్ వుడ్ బీ లైక్ టు కిస్ యూ అగైన్. I lost a special relationship. We were too different to make this work. I dreamed about you last night. Bottom of the deck energy వచ్చేసి. I'm orphan without you. నువ్వు లేకుండా నేను అనాథని అంటున్నారు. I don't know how to fix my broken heart. సో తను హార్ట్ బ్రేక్ అయిపోయిందంట. సో అది ఎట్లా ఫిక్స్ చేయాలి అర్థం కావట్లేదు అంటున్నారు ఇక్కడ మీ పర్సన్. సో అవర్ రిలేషన్షిప్ వాజ్ టాక్సిక్. అంటే మీ పర్సన్ మీ విషయంలో చాలా చేశారు, చాలా నెగిటివ్ చేశారు, చాలా మిమ్మల్ని బాధ పెట్టారు, చాలా హింసించారు. మన ఇద్దరు రిలేషన్షిప్ అంత గుడ్గా అయితే ఏమీ లేదు, టాక్సిక్ ఉంది అని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు. చూద్దాము. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అవర్ రిలేషన్షిప్ వాజ్ టాక్సిక్. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో నాకు తెలిసి 6 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీకు టైం ఇవ్వలేదు, ఎమోషన్స్ ఇవ్వలేదు. ఇంకా మీరు ఈ పర్సన్ కోసం మీ ఫ్యామిలీని కూడా కాదని ఈ పర్సన్ కోసం మీరు ఫైట్ చేశారు. సొసైటీని కాదని, మీ ఫ్యామిలీని కాదని, లేకపోతే మీ ఫ్యామిలీకి తెలియకుండా కూడా మీరు ఈ పర్సన్కి చాలా వరకు హెల్ప్ చేశారు. 6 ఆఫ్ పెంటికల్స్ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్. సో మీరు ఎంత మీ ఫ్యామిలీ కన్నా కూడా ఈ పర్సన్ని మీరు చాలా ఎక్కువ చూసుకున్నారు, ఎక్కువ హెల్ప్ చేశారు. తను అడిగితే మీరు గిఫ్ట్స్ కానీ ఏమన్నా ఇచ్చారు. కానీ ఈ పర్సన్ ఇందులో సెల్ఫిష్గానే బిహేవ్ చేశారే తప్ప మిమ్మల్ని కానీ మీరు ఈ పర్సన్కి టైం ఇచ్చిన దానికి కానీ ఈ పర్సన్ అంతగా కేర్ చేయలేదు. బికాస్ ఆ పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్, లేకపోతే వాళ్ళ స్వార్థం ఇంపార్టెంట్. ఈ పర్సన్కి సెల్ఫిష్ పర్సన్. మీరు ఎంత ఇచ్చినా కూడా ఆ పర్సన్ తీసుకునడమే తప్ప మీకు రిటర్న్లో ఏమీ ఇచ్చేవాళ్ళు కాదు, టైం ఇచ్చేవాళ్ళు కాదు, మీకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ మీరు ఇంకా స్టిల్ ఏదో ఒక రోజు ఈ పర్సన్ చేంజ్ అవుతారు, మారుతారు, నన్ను అర్థం చేసుకుంటారు, ఈరోజు కాకపోతే రేపు అర్థం చేసుకుంటారు అన్నట్టుగా మీరు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారు, అవర్ రిలేషన్షిప్ వాజ్ టాక్సిక్. నేను నీకు ఇదంతా చేయాల్సింది కాదు, నేను నీకు లేకపోతే మీ ఇద్దరి మధ్య మనీ ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నాయి, మనీ ఇష్యూస్ కానీ, లేకపోతే సొసైటీ ఇష్యూస్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కమ్యూనిటీ డిఫరెన్స్ కానీ, ఏజ్ గ్యాప్ కానీ, ఏజ్లో డిఫరెన్స్ కానీ, సో ఇట్లాంటివి ఏవో చూపించేసి ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు. మా ఫ్యామిలీ ఒప్పుకోరు మ్యారేజ్ కోసం, బికాస్ మన ఇద్దరిది క్యాస్ట్ డిఫరెన్స్ అని కానీ, ఏజ్ డిఫరెన్స్ ఉంది, ఇది ఇంకా వర్కౌట్ అవ్వదు, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయరని కానీ. సో ఇక్కడ
ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల మీరిద్దరూ ఒకరికి ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ పర్సన్ ఏంటంటే మీకు టైం ఇవ్వలేదు, ఎమోషన్స్ ఇవ్వలేదు. ఎప్పుడూ ఏదో ఒక రకంగా ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యేది. మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, డిస్టర్బెన్స్ కానీ, టైం ఇచ్చుకోకపోవడం కానీ. సో, ఇట్లా చాలా ఉన్నాయి. అవర్ రిలేషన్‌షిప్ వాస్ టాక్సిక్ అంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీకు అదంతా చేయకపోవడం వల్లే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే టాక్సిక్ అయిపోయింది. లైక్ ఇప్పుడు ఒక పాలు ఉంది. ఒక బౌల్‌లో పాలున్నాయి. జస్ట్ ఒక్క డ్రాప్ దాంట్లో లెమన్ పడినా మొత్తం అంతా విరిగిపోతుంది కదా! సో, ఈ పర్సన్ తన ఫ్యామిలీ వల్లో, తన బౌండరీస్ కోసమో అట్లా చేసి మొత్తం రిలేషన్‌షిప్‌ని టాక్సిక్ చేసేశారు. అంతా సెపరేట్ అయిపోయేలాగా చేశారు. ఇద్దరి మధ్య డిస్టెన్స్ వచ్చేలాగా చేశారు. జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ. నౌ ఐ నో వై ఐ డిడ్ంట్ హ్యావ్ దీస్ ఫీలింగ్స్ ఫర్ ఎనీవన్ ఎల్స్. సో, ఇప్పుడిప్పుడే మీ పర్సన్‌కి అర్థమవుతుంది. మేబీ మీరు ఈ పర్సన్ నుంచి దూరం అయిన తర్వాతే తనింక మారరు అని కన్ఫర్మేషన్ చేసుకొని, మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా అక్కడ యూజ్ ఏమీ లేదు అని చెప్పేసి మీరు అక్కడి నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసారో, తనకి మీ వాల్యూ తెలిసి రావాలని కానీ, మీరింకా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదని కానీ, మీరు ఎప్పుడైతే బయటకు వచ్చేసారో, నౌ ఐ నో ఐ డిడ్ంట్ హ్యావ్ దీస్ ఫీలింగ్స్ ఫర్ ఎనీవన్ ఎల్స్. మీ మీద ఉన్న ఫీలింగ్స్ వేరే వాళ్ళ మీద ఎందుకు రావట్లేదో అనేది ఆ పర్సన్‌కి ఇప్పుడు అర్థమైంది అని చెప్తున్నారు. సో, ఉన్నప్పుడేమో గొడవ పడుతూ, డిస్టర్బెన్స్ అవుతూ, ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ అవుతూ, ఇద్దరు ఏదో ఒక దానికి డిస్టర్బెన్స్ కానీ, సో మీరు కానీ లైక్ మీ సైడ్ నుంచి కానీ, లేకపోతే వీళ్ళ సైడ్ నుంచి కానీ ఎవరో ఒకళ్ళు మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్, గొడవలు పెట్టేవాళ్ళు, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, సొసైటీ వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉండేవాళ్ళు. డిస్టర్బెన్స్ చేస్తూ మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టేవాళ్ళు. బికాస్ ఇక్కడ డెవిల్ ఎనర్జీ వచ్చింది. అంటే డెవిలిష్ పీపుల్ ఎవరో ఉన్నారు. సో, మీ ఇద్దరు బాగుండకూడదని కానీ, మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని కానీ, నెగిటివ్ మైండ్ సెట్‌తో డెవిల్ ఎనర్జీ అంటే మేబీ ఇంకెవరైనా థర్డ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు, గొడవ పెట్టారు. నౌ ఐ నో ఐ డిడ్ంట్ హ్యావ్ దీస్ ఫీలింగ్స్ ఫర్ ఎనీవన్ ఎల్స్. సో, ఇప్పుడు అర్థమవుతుంది. నీతో గొడవ పడినప్పుడో, నీ గురించి నెగెటివ్‌గా అనుకున్నప్పుడో నాకన్నీ నెగెటివ్‌గానే అనిపించాయి. వేరే వాళ్ళు నెగెటివ్‌గా చెప్పడం వల్ల నాకన్నీ నెగెటివ్‌గా అనిపించినాయి. నౌ ఐ నో ఐ డిడ్ంట్ హ్యావ్ దీస్ ఫీలింగ్స్ ఫర్ ఎనీవన్ ఎల్స్. ఇప్పుడు నాకు అర్థమవుతోంది. నేను నువ్వంటే చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ఫీలింగ్స్ నాకు వేరే వాళ్ళ మీద కలగవు అని నాకిప్పుడు అర్థమవుతోంది అంటున్నారు. నాకు తెలిసి ఈ పర్సన్ ఒకవేళ లస్ట్‌ఫుల్ ఎనర్జీస్‌తో కూడా మీ లైఫ్‌లోకైనా వచ్చుండాలి. మేబీ ఈ పర్సన్ ఫిజికల్ అట్రాక్షన్‌తోనే మీ లైఫ్‌లోకి వచ్చారు. కానీ ఆఫ్టర్ దట్ మీతో కనెక్ట్ అయిపోయారు. లవ్‌తో ఈ పర్సన్ రాలేదు. లస్ట్‌ఫుల్ ఎనర్జీస్‌తో మీ లైఫ్‌లోకి వచ్చి, ఫిజికల్ ఫీలింగ్స్‌తో మీ లైఫ్‌లోకి వచ్చి మీతో కనెక్ట్ అయిపోయారు. ఇది ఇంకొంతమందికి చెప్తున్నాను. అందరికీ అలా కాదు. కొంతమందికి ఏంటంటే డిస్టర్బెన్స్ వల్ల ఈ పర్సన్ దూరంగా ఉన్నారు. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే లస్ట్‌ఫుల్ ఎనర్జీస్‌తో ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చి జస్ట్ వాళ్ళ అవసరం కోసం వచ్చేసి తర్వాత వెళ్ళిపోవాలి అనుకున్నారు. కానీ ఏంటంటే మిమ్మల్ని కానీ, లేకపోతే మీ ప్రేమను చూసి కానీ ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గర స్టిక్ ఆన్ అయిపోయారు.
Why I can't move on just the way you did so easily? సో జస్టిస్ అండ్ చారియట్ కార్డ్. సో నువ్వు నా నుంచి దూరం అయిపోయినట్టుగా నేనెందుకు దూరం అవ్వలేకపోతున్నా, నేనెందుకు నా లైఫ్లో మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా అని ఈ పర్సన్ అడుగుతున్నారు. జస్టిస్. ఈ పర్సన్కి కర్మ అనేది హిట్ అయింది. తను చేసిన దానికి కర్మ అనేది హిట్ అయింది. సో మీ వాల్యూ తెలిసొచ్చింది. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలి అనుకుంటున్నారు. నువ్వు మూవ్ ఆన్ అన్నంత ఈజీగా నేను ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా అని అడుగుతున్నారు. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. చారియట్ కార్డ్ మూమెంట్ కనిపిస్తుంది. రావాలి అనుకుంటున్నారు. సో మీకు జస్టిస్ చేయాలని కూడా, తనకి తాను జస్టిస్ చేసుకోవాలి అండ్ మీకు కూడా జస్టిస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. యూ టుక్ మీ ఫర్ గ్రాంటెడ్. సో వీళ్ళ ప్రేమని మీరు ఈజీగా తీసుకున్నారంట. వీళ్ళ ఎమోషన్స్ని కానీ వీళ్ళ ప్రేమని కానీ మీరు ప్రాపర్గా అర్థం చేసుకోలేదు. యూ టుక్ మీ ఫర్ గ్రాంటెడ్. ఏదో అట్లా టైం పాస్ చేస్తున్నారులే, టైం పాస్గా మాట్లాడుతున్నారులే అని మీరు వాళ్ళ ప్రేమని నెగ్లెక్ట్ చేశారంట. మీరు అది ఈ మెసేజ్ ఎస్పెషల్లీ ఎవరి కోసమో వాళ్ళు మాత్రమే తీసుకోండి. యూ టుక్ మీ ఫర్ గ్రాంటెడ్. ఈ పర్సన్తో మీరు స్టేబుల్గా అయితే రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని అనుకోలేదు. ఏదోలే ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. వీళ్ళు ఏదో జస్ట్ అంతా యాక్టింగ్ చేస్తున్నారు. బట్ అంటే వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళ ప్రేమ కానీ మీరు ప్రాపర్గా అర్థం చేసుకోలేదు. ఎక్కడికి వెళ్తాడులే, ఇలాగే ఉంటారు, నా దగ్గరే ఉంటాడు, నా దగ్గరే ఉంటుంది అని తన ప్రేమని మీరు నెగ్లెక్ట్ చేశారు. ఈ పర్సన్తో మీరు స్టేబుల్గా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అనుకోలేదు. లైట్ తీసుకున్నారు అనేది వీళ్ళ ఫీలింగ్. తన ప్రేమను చూపించినా సరే మీరు పట్టించుకోవట్లేదు. తన ఎమోషన్స్ కానీ తన ప్రేమని కానీ ప్రేమగా మాట్లాడినా మేబీ అది మీరు అండర్స్టాండ్ చేసుకునే సిచ్యువేషన్లో లేకపోయి ఉండొచ్చు. మీకు ఆ పర్సన్ మీద ప్రేమ ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల, కొన్ని మనీ ప్రాబ్లమ్స్ అయినా అవ్వచ్చు, కొన్ని రీజన్స్ ఉండొచ్చు మీ లైఫ్లో. సో ఈ పర్సన్ని మీరు ఎంటర్టైన్ చేయలేదు అనేది వీళ్ళ ఫీలింగ్. యూ టుక్ మీ ఫర్ గ్రాంటెడ్. నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేసావు అని చెప్తున్నారు. ఐ డెంట్ ఫైండ్ యూ ఇనిషియల్లీ అట్రాక్టివ్. సో ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే, నువ్వు స్టార్టింగ్లో నాకేమీ అంత అట్రాక్టివ్గా అనిపించలేదు, లేకపోతే నువ్వు మ్యారేజ్ చేసుకోవాలని కానీ నీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలని కానీ అట్లా నాకేం అనిపించలేదు స్టార్టింగ్లో. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే ఎనర్జీస్లో ఉన్నారు. 4 ఆఫ్ వాండ్స్. ఇక్కడ మేబీ ఇక్కడ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చారు. ఆర్ కొంతమందికి ఏంటంటే కమిట్మెంట్ ఇచ్చి బ్రేక్ చేశారు. ఆ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. కమిట్మెంట్ ఇచ్చి బ్రేక్ చేశారు. ఐ డెంట్ ఫైండ్ యూ ఇనీషియల్లీ అట్రాక్టివ్. సో స్టార్టింగ్లో ఏంటంటే ఈ పర్సన్కి మీరు అంత అట్రాక్టివ్గా కానీ మీతో లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అన్నంత ఫీలింగ్ కానీ అట్లా ఏమీ కనిపించలేదు. లాంగ్ టర్మ్గా మీతో ఉండాలని కానీ ఆ స్టెబిలిటీ ఉండాలని కానీ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేదు, వాళ్ళకి ఆ క్లారిటీ లేదు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఏంటి, చూద్దాం వీళ్ళు ఎంతవరకు జెన్యూన్గా ఉన్నారో, ఎంతవరకు నాతో ఉంటారో, ఎంతవరకు వీళ్ళు ఓపెన్ అప్ అవుతారో, ఎంతకాలం ఉంటారో చూద్దాము అన్న టైప్లో ఉన్నారు.
స్టార్టింగ్‌లో మీరు వాళ్ళకేమీ అంత అట్రాక్టివ్‌గా అనిపించలేదు. మేబీ ఈ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్తుందని కానీ, మీరంటే అప్పుడు ఈ పర్సన్‌కి అంత ఇష్టం లేకపోయి ఉండొచ్చు. కానీ పోను పోను ఏంటంటే ఈ పర్సన్‌కి మీరంటే చాలా అట్రాక్షన్ ఎక్కువైంది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా అనుకున్నారు. ఐ నీడ్ సమ్‌వన్ దట్ టైమ్. సో, ఐ చూజ్ యూ. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో, చూడండి, ఈ పర్సన్ సంథింగ్ రిగ్రెట్ ఫీలింగ్‌లో ఉన్నప్పుడు కానీ, సో, సంథింగ్ మిస్సింగ్ ఫీలింగ్‌లో ఉన్నప్పుడు మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకి వచ్చారు. సాడ్‌గా ఉన్నప్పుడు కానీ, ఈ పర్సన్ లాస్ట్ సిట్యుయేషన్‌లో, సాడ్ సిట్యుయేషన్‌లో తననెవరు పట్టించుకోవట్లేదు, తననెవరు కేర్ చేయట్లేదు, తన మాటకి ఎవరు విలువియ్యట్లేదు అని తను ఉన్న సిట్యుయేషన్‌లో ఐ నీడ్ సమ్‌వన్ దట్ టైమ్. సో, ఆ టైంలో ఎవరో ఒకళ్ళు నాకు ప్రేమ చూపించేవాళ్ళు కావాలి. ఆ టైంలో నేను నిన్ను చూజ్ చేసుకున్నాను. సో, తన లైఫ్‌లో తను సాడ్‌గా ఉందో, లేకపోతే హోప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మీరు ఈ పర్సన్‌కి పరిచయం అయ్యి మీ ప్రేమనిచ్చారు. మేబీ తను ఏదన్నా విషయానికి రిగ్రెట్ ఫీలింగ్‌లో ఉన్నప్పుడు కానీ, సాడ్‌లో ఉన్నప్పుడు కానీ, ఆ టైంలో మీరు మీ లవ్ అందించారు చూడండి. మీ ఏస్ ఆఫ్ కప్స్. మీ లవ్ వాళ్ళకిచ్చారు. సో, ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ కొంచెం ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు. సో, మీరెప్పుడైతే ఈ పర్సన్‌కి ఎమోషన్స్ అనేది ఇచ్చారో, సో, అప్పుడు వాళ్ళు ఆ కప్ పట్టుకొని మీరంటే లాయల్‌గా ఉండడం గానీ, లేకపోతే మీరంటే జెన్యూన్‌గా ఉండడం గానీ, మీరంటే ఈ పర్సన్ ఒక ప్రాపర్ ఫీలింగ్ ఉండడం గానీ, ఆ టైంలో మిమ్మల్ని చూజ్ చేసుకున్నారు. మేబీ ఈ పర్సన్‌కి పాస్ట్ కూడా ఏదన్నా ఉండుండొచ్చు. మీరు మీరు ఈ పర్సన్‌కి లైఫ్‌లోకి రాకముందు సంథింగ్ ఈ పర్సన్‌కి ఏదన్నా బ్యాడ్ పాస్ట్ ఏదన్నా కూడా ఉండుండొచ్చు. సో, చూడండి, బ్యాడ్ పాస్ట్ ఏమన్నా ఉండొచ్చు. ఆ టైంలో మీరు ఈ పర్సన్‌కి పరిచయం అయ్యి మీ లవ్ ఆఫర్ చేశారు. ఆ పెయిన్ నుంచి బయటికి రావడానికి, ఆ పాస్ట్ తాలూకా పెయిన్ నుంచి బయటికి రావడానికి మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని చూజ్ చేసుకొని ఉండొచ్చు. ఐ నీడ్ సమ్‌వన్ దట్ టైమ్. సో, ఐ చూజ్ యూ. ఆ టైంలో నాకు ఎవరో ఒకళ్ళు అవసరం ఉంది. కాబట్టి ఆ పెయిన్ నుంచి బయటికి రావడానికి మీతో ప్రేమగా మాట్లాడితేనో, మీతో ప్రేమగా ఉంటేనో ఆ బాధ నుంచి బయటికొస్తాను. లేకపోతే మీ ప్రేమకి వాళ్ళు ఇంప్రెస్ అయ్యో, మీరు చూపించే ప్రేమకి, మీరు చూపించే ఎఫెక్షన్‌కి వీళ్ళు ఇంప్రెస్ అయ్యి మీతో అయితే ఫ్యూచర్ బావుంటుంది అని మిమ్మల్ని చూజ్ చేసుకొని ఉండుండొచ్చు. ఐయామ్ డయింగ్ టు సీ యూ. సో, ఈ పర్సన్‌కి మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని ఆహ్, మే సోషల్ మీడియాలో స్పై అయినా చేస్తూ ఉండుండొచ్చు. ఆర్ ఎల్స్ మిమ్మల్ని డైరెక్ట్‌గా వచ్చి కలవాలి అని కూడా అనుకుంటున్నారు. ఐయామ్ డయింగ్ టు సీ యూ. నేను చూడకుండా ఉండలేకపోతున్నా. ధైర్యం లేదు ఈ పర్సన్‌కి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో, మళ్ళీ టైం చేంజ్ అవ్వాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. టైం చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు. ధైర్యం సరిపోవట్లేదు. మిమ్మల్ని డైరెక్ట్‌గా వచ్చి
మేబీ ఇది ప్రాపర్ టైం కాదు అనుకోను కానీ, సో ఈ పర్సన్‌కి స్ట్రెంగ్త్ లేదు తన ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఎక్స్‌ప్రెస్ చేయడానికి. కానీ మిమ్మల్ని చూడడానికి ఈ పర్సన్ చాలా ఎదురు చూస్తున్నారు. మేబీ వీడియో కాల్‌లో కానీ, లేకపోతే లైవ్‌లో కానీ, ఆహ్, త్రూ సోషల్ మీడియా కానీ మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు. ఐయామ్ డయింగ్ టు సీ యూ. మేబీ మిమ్మల్ని ఒకసారి చూస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాపీ టియర్స్ కూడా వస్తాయి. సంతోషపడిపోతూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళు మురిసిపోతూ ఉంటారు. ఐ వండర్ వాట్ వుడ్ బి లైక్ టు కిస్ యూ అగైన్. సో ఈ పర్సన్ ఏమంటున్నారంటే, ఐ వండర్ వాట్ వుడ్ బి లైక్ టు కిస్ యూ అగైన్. సో మిమ్మల్ని ఒకసారి కిస్ చేస్తే ఎలా ఉంటుంది అని అనిపిస్తుంది ఈ పర్సన్‌కి. పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో మళ్ళీ ఏదో ఒక రకంగా ఈ పర్సన్ పాస్ట్‌నైతే బాగా గుర్తు చేసుకుంటున్నారు. సో పాస్ట్ మెమరీస్ ఈ పర్సన్ బాగా గుర్తు చేసుకుంటున్నారు. అందుకనే మళ్ళీ ఒకసారి కిస్ చేస్తే ఎలా ఉంటుంది, రొమాంటిక్‌గా కూడా ఈ పర్సన్ మీ విషయంలో ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌ని గ్రో చేయాలి అనుకుంటున్నారు. ఐ లాస్ట్ ఏ స్పెషల్ రిలేషన్‌షిప్. సో స్పెషల్ రిలేషన్‌షిప్‌ని నేను లాస్ చేసుకున్నాను. నాతో ఉండేవాళ్ళని కానీ, నా మీద ప్రేమ చూపించేవాళ్ళని కానీ నేను మిస్ అయిపోయాను అని ఫీల్ అవుతున్నారు చూడండి. ఐ లాస్ట్ ఏ స్పెషల్ రిలేషన్‌షిప్ విత్ 2 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మళ్ళీ మీకు తన ప్రేమను అందించడానికి రావాలి అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ కప్స్. మీరంటే చాలా ప్రేమ ఉందండి. లూజ్ అయిపోయాను, మిమ్మల్ని కానీ మీ ప్రేమని కానీ దూరం చేసుకున్నాను అనే ఫీలింగ్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు మీకు మీ పర్సన్‌కి మధ్య సోల్‌మేట్ కనెక్షన్ అయితే ఇక్కడ ఉంది. సో అదే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు కూడా. బట్ డెఫినెట్లీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తారు. We were too different to make this work. So maybe 3 of wands with 8 of swords. We were too different. అంటే మీ ఇద్దరు చాలా డిఫరెంట్. మీరు ఎమోషనల్ పర్సన్ అయితే తను ప్రాక్టికల్ పర్సన్, లేదా మీరు ప్రాక్టికల్ పర్సన్ అయితే వాళ్ళు ఎమోషనల్ పర్సన్. వి వర్ టూ డిఫరెంట్ టు మేక్ దిస్ వర్క్. అంటే మన ఇద్దరం ఆపోజిట్. అంటే ఇద్దరికి ఎమోషనల్ పర్సన్ అయితే ఇది వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఇద్దరు ప్రాక్టికల్ పర్సన్ అంటే మేబీ వర్కౌట్ అవ్వచ్చు. సో వి వర్ టూ డిఫరెంట్. మన ఇద్దరం ఒకటి కాదు, డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ మైండ్ సెట్. మన ఇద్దరం ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని మీ పర్సన్కి భయం కూడా ఉంది. సో సమ్ సిచ్యువేషన్స్లో వీళ్ళు ట్రాప్ అయిపోయి ఉన్నారు చూడండి. 8 ఆఫ్ స్వర్డ్స్. ట్రాప్ ఫీల్ అవుతున్నారు. కొన్ని రూల్స్ కానీ, కొన్ని రెస్ట్రిక్షన్స్ కానీ దీంట్లో వీళ్ళు ఇరుక్కుపోయి ఉన్నారు. అది దాటి బయటికి రాలేకపోతున్నారు. కానీ ఫ్యూచర్లో మాత్రం మళ్ళీ మీతో కలిసి ఉండాలని అయితే అనుకుంటున్నారు. నాకు తెలిసి ఈ పర్సన్ ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఉన్నారు.
మేబీ ఫ్యూచర్లో ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. వి వర్ టూ డిఫరెంట్ టు మేక్ దిస్ వర్క్. కానీ ఈ పర్సన్ ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.